సింగరేణి కాలరీస్ తెలంగాణ ఆత్మ అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి సంస్థ ఎందరికో ఉద్యోగాలు కల్పించిందన్నారు. కాపర్ గోల్డ్ వేలంలో సింగరేణి పాల్గొందని, గనులు దక్కించుకుని లైసెన్స్ పొందిందని చెప్పారు. గ్రీన్ హైడ్రోజన్ పై సింగరేణి ఫోకస్ పెట్టిందన్నారు భట్టి. గ్రీన్ ఎనర్జీ దిశగా సింగరేణి అడుగులు వేస్తోందని తెలిపారు. క్రిటికల్ మినరల్లో ప్రవేశించాలని సింగరేణి నిర్ణయించిందన్నారు భట్టి. కాపర్ అండ్ గోల్డ్ సంబంధించి కర్ణాటకలో జరిగినటువంటి ఆక్షన్లో సింగరేణి కాలరీస్ పాల్గొని, ఇది రాయచూర్ దేవదుర్గ సిస్ట్ బెల్ట్ కర్ణాటక ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఆక్షన్లో సింగరేణి పాల్గొనటం వల్ల ఇది సింగరేణికి అవార్డు. సింగరేణి కాలరీస్ కాపర్ గోల్డ్ మైనింగ్ సంబంధించినటువంటి దాంట్లో ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. 37.75%తో ఈ సింగరేణి కాలరీస్ ఈ ఎక్స్ప్లోరేషన్ లైసెన్స్ పొందడం జరిగింది. అంటే భవిష్యత్తులో ఈ రాయచూర్ దేవదుర్గ సిస్ట్ బెల్ట్లో కాపర్ గోల్డ్ సంబంధించి భవిష్యత్తులో ఎవరు మైనింగ్ చేసినా సింగరేణి కాలరీస్కి 37.75% ఈ మైన్ ఉన్నంత కాలం వాటాగా వస్తుంది. తద్వారా సింగరేణి పెద్ద ఎత్తున లాభపడుతుందని కూడా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా ఇతర క్రిటికల్ మినరల్స్లో కూడా దీని సింగరేణి కాలరీస్ ప్రవేశించాలని, ఈ క్రిటికల్ మినరల్స్ కేవలం దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ దొరుకుతున్నా ఆయా ప్రాంతాలు అక్కడ దొరికే నిల్వలని స్టడీ చేసి సంపూర్ణంగా సింగరేణి కాలరీస్కి సమాచారం ఇవ్వడానికి ఒక కన్సల్టెంట్ కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది.